శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే మేడం, ఒక 2-3 డేస్ నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా గౌతమి చౌదరి వర్సెస్ ధర్మ మహేష్, వీళ్ళ ఫ్యామిలీస్ అలానే వాళ్ళ ఫ్యామిలీస్ ఇద్దరు వచ్చి మీడియాలో ఒకరిపైన ఒకరు ఎలిగేషన్స్ చేసుకోవటం జరిగింది. అలానే ఈవిడ హస్బెండ్కి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని, హస్బెండ్ వైఫ్కి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి అని చెప్పేసి కొన్ని ప్రూఫ్స్ ఏవో పెట్టుకొని మీడియా ముందు కూర్చోవటం జరుగుతోంది. ఈ హోల్ సినారియోలో మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఒకటేనండి. మ్. ఎన్నో కేసుల్లో మనము ఒక మాట గట్టిగా మాట్లాడుకున్నాం. అదేంటి అంటే, సుప్రీంకోర్టు చెప్పింది కదా అని చెప్పి మేము వివాహేతర సంబంధాలు పెట్టుకుంటాము, బరి తెగించి తిరుగుతాము, అలాగే బాధ్యతలు మర్చిపోతాము, పిల్లలకు అన్యాయం చేస్తాము, అసలు ఈ వివాహ బంధానికి విలువ ఇవ్వము అని ఎవరైతే అనుకుంటారో, ఈ వివాహేతర సంబంధాలు పెట్టుకోవడము అంటే విలువ ఇవ్వనట్టే లెక్క. ఇవ్వదలుచుకోకపోతేనే పెట్టుకోవాలి. పైగా కొన్ని యాక్సిడెంటల్గా కొన్ని రిలేషన్స్ అవుతూ ఉంటాయి. ఓకే. కానీ అది భాగస్వామి యొక్క మానసిక స్థితిని బట్టి మనం ఒక్కొక్కసారి వెనకడుగు వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జీవితంలో అసలు వివాహేతర సంబంధాలకి చోటే లేని దాంపత్యాలు ఉంటాయి అంటే పర్సంటేజ్లు లెవెల్స్లో డిఫరెన్స్ ఉంటుంది. కానీ వివాహేతర సంబంధాలు సమాజంలో ఉండే మాట వాస్తవం. వివాహ బంధాలతో పాటు వివాహేతర సంబంధాలు కూడా కొనసాగుతూనే ఉంటాయి. కానీ మనం ఆలోచించాల్సింది ఎక్కడ అంటే, మనం ఒక పాయింట్ వచ్చింది అన్నప్పుడు, కుటుంబం ఒక కుదుపుకి గురవుతుంది అన్నప్పుడు, కుటుంబ సంక్షేమం దృష్ట్యా అవసరం అనుకుంటే అది ప్రేమ అనుకుంటారా, వ్యామోహం అనుకుంటారా, వాటిని కొంచెం పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే ఒక కళ్ళెం వేసుకోవాలి. ఇది ఎవరో వచ్చి వెయ్యరు. ఇది సుప్రీంకోర్టు కళ్ళేలు అక్కర్లేదు, పరిగెట్టండి అని సుప్రీంకోర్టు చెప్పినా, లేదు మీరు ఇట్లా చేయటం అనేది చాలా తప్పు, అసలు ఇక మీరు క్షమించరాని తప్పు చేశారు, ఇక మీరు ఈ సమాజాన్ని నుంచి వెలివేయబడతారు అని మాట్లాడటము కరెక్ట్ కాదు. పొరపాట్లు తప్పులు జరుగుతుంటాయి. జీవితం అంటేనే పొరపాట్లు తప్పులు అన్నిటి మంచి చెడులు సమాహారమే జీవితం. కానీ ఈ వివాహేతర సంబంధాల విషయంలో మనము సుప్రీంకోర్టు తీర్పు అనేది ఒకటి అడ్డం పెట్టుకొని మీరు చేసే తప్పుల్ని కప్పిపుచ్చుకోవద్దు. దీనివల్ల మీ కుటుంబంలో అశాంతి వస్తుంది, మీ పిల్లలకి మీరు తీరని ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళకి ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వని వాళ్ళు అవుతారు అని చెప్పి మనం అన్ని కేసుల్లో ఇదే మాట్లాడుకుంటాం. కంక్లూజన్గా ఇదే మాట్లాడేది. అయితే ఈ విషయంలో కూడా అంతే. ఇప్పుడు మీరు 2 రోజులు 3 రోజులు అంటున్నారు, కానీ దాదాపు ఒక నెల రోజుల నుంచి గౌతమి చౌదరి మాట్లాడుతూనే ఉంది. అవును. మాట్లాడుతూ ఉంటే అసలు ఈ ధర్మ మహేష్ అనే మనిషి ఎక్కడ సీన్లోకి రాలా. అవును. రాకపోగా ఈ మధ్యకాలంలో వచ్చిన మగ యాక్టివిస్ట్ని ఒక అతన్ని దింపారు, పెయిడ్ ఆర్టిస్ట్ని దింపి అతనితో కూడా మాట్లాడించుకున్నారు. అయినా ఏం పెద్ద ఉపయోగంగా అనిపించలా. అయితే ఈ అమ్మాయి చెప్పే మాటలు కానీ, చూపించే ఆధారాలు కానీ వాళ్ళకి అసలు గుక్క తిప్పుకోనే పరిస్థితి, అంటే సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలోకి వాళ్ళు పడిపోయారు, ఆత్మరక్షణలో పడిపోయారు. ఎవరు? ధర్మ మహేష్ వాళ్ళ ఫ్యామిలీ. కాకపోతే కొంచెం ధైర్యం చేసి ఆ తండ్రి వచ్చాడు. ఆ తండ్రి వచ్చి మాట్లాడటం మొదలెట్టాడు. ముందులో కొంచెం మంచిగానే మాట్లాడాడు. కానీ ఇక అతనికి ఇప్పుడు నేను మంచిగా మాట్లాడితే కుదరదు అనేది అతనికి అర్థమైపోయి అతను కూడా అతని నిజస్వరూపాన్ని బయటేసేసుకున్నాడు. అంటే పైకి నటించాడు మంచిగా మాట్లాడుతున్నట్లు. నటించి మా వియ్యపురాలు చాలా మంచిది, మా వియ్యంకుడు చాలా మంచోడు, ఇలా మాట్లాడిన పెద్ద మనిషి కాస్త ఇప్పుడు ఆ వియ్యపురాలు గురించి, ఆ వియ్యంకుడు గురించి కూడా ఏవేవో ఆధారాలు తవ్వకాల్లో తవ్వి తీసి వాటి గురించి మాట్లాడటం మొదలెట్టాడు. అవును. క్యాస్ట్ గురించి కూడా కాదు, ఆయన మీద ఏదో కేసు ఉందని, ఆయన వైఎస్ఆర్ పార్టీ అని ఇలా మాట్లాడుకుంటా వచ్చాడు. సరే, ఇలా మాట్లాడుకుంటా వచ్చి
ఇక ఫైనల్కి ధర్మ మహేష్ కూడా సీన్లోకి ఎంటర్ అయ్యాడు. ఈ మధ్యలో రీతు విషయం కూడా బయటకు వచ్చింది. రీతు విషయం కూడా బయటకు వస్తే అందరూ నిర్ద్వందంగా మాట్లాడింది ఏంటి అంటే, రీతు వెనక ఒక బ్యాడ్ స్టోరీ అనివ్వండి, బ్యాక్ స్టోరీ అవనివ్వండి, ఒక స్టోరీ ఉంది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఆర్థిక అరాచకాలు చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ ఆస్తులకి వేరే వాళ్ళపైన ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆమె పేరు మీద కొన్ని 100 కోట్ల ప్రాపర్టీ పెడితే ఆ ప్రాపర్టీని మళ్ళీ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసింది. ఇవన్నీ ఉన్నాయి. ఆ కథ నడుస్తూ ఉంది అక్కడ. అయితే అలాంటి అమ్మాయితోటి ఇతను రిలేషన్షిప్లో ఉన్నాడు అనేది ఈ అమ్మాయి ఎస్టాబ్లిష్ చేయగలిగింది. ఏది ఏమైనప్పటికీ ఒక ఫైనల్ పాయింట్ వచ్చేసరికి రీతు గురించి ఈ అమ్మాయి బయట పెట్టింది సీసీటీవీ ఫుటేజు అనే దాన్ని చాలామంది వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు అంటే, పాపం కదా, ఇప్పుడు ఆవిడ బయట ప్రపంచానికి సమాధానం చెప్పుకోలేని ప్లేస్లో ఉంది కదా, బిగ్ బాస్లో ఉంది కదా, అలాంటి టైంలో దొంగ దెబ్బ తీసింది గౌతమి చౌదరి అని చెప్పి మాట్లాడడం మొదలెట్టారు. ఇప్పుడు దొంగ దెబ్బ దొరదెబ్బ అనేది అనవసరం. మరి ఆ అమ్మాయికి రీతుకి ధర్మ మహేష్కి పెళ్ళయింది అని తెలీదా? గౌతమి చౌదరి జీవితంలో ఆ కుటుంబంలో రేగిన కల్లోలానికి రీతు ఎంతో కొంత కారణమే కదా మరి. అలాంటప్పుడు రీతు ఏమైనా ఆలోచించిందా అంటే, ఇక్కడ నేను ఇంకొకటి కూడా చెప్తా. ఇలా ఆ అమ్మాయి ఎందుకు ఆలోచించాలి, అసలు భర్త కదా ఆలోచించాలి అని కూడా నేనే చెప్తాను ఎప్పుడు. కరెక్టే, ఇప్పుడు రీతు గురించి చాలామంది బాధపడుతున్నారు కాబట్టి మనం ఈ మాట అనాల్సి వస్తుంది. లేదు అంటే ఇక్కడ ప్రథమ ముద్దాయి ధర్మ మహేషే. సరే, ఈ రీతు స్టోరీ ఇలా ఉంది. అయితే ఈ అమ్మాయి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను బయట పెడతా అని గౌతమి చౌదరి అంటుంటే ఈ ధర్మ మహేష్ దారికి వస్తాడేమోనని చెప్పి ఆ అమ్మాయి అంటా ఉంది. అయినప్పటికీ రాలేదు. ఇక విసిగిపోయి మరి ఇప్పుడు అందరూ ఏమంటారు, ఇదేదో నానా పులి కథలాగా ఉంది, మూడు మీద ఏంటేంటో చెప్తుంది కానీ ఒక్క ఆధారం చూపించట్లేదు అంటారు కదా. అందుకని చెప్పి ఆ రీతు గురించి బయట పెట్టాల్సింది బయట పెట్టింది. ఏది చేసినా గౌతమి చౌదరి పక్కన చట్టం ఉంది, సమాజం కూడా ఉంటుందని నేను నమ్ముతున్నా, సమాజం కూడా ఉండాలి అని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ గౌతమి చౌదరి అయింది, రేపు మన ఇంట్లో అమ్మాయి కూడా అవ్వచ్చు కదా. ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్ళి ఎందుకు చేసుకుంటుందండి? ఒక భద్రత కోసమే కదా. అది మానసిక భద్రత, లేకపోతే సామాజిక భద్రత, ఆర్థిక భద్రత, ఏ భద్రత అన్నా కానివ్వండి, ఒక భద్రత కోసమే పెళ్లి చేసుకుంటారు. మగవాళ్ళు అంతే, వాళ్ళకి భద్రత కావాలి, ఆడవాళ్ళకే కాదు. ఇప్పుడు భార్య ఇంట్లో చూసుకునేది ఎవరండి? భర్తని ఎవరు చూసుకుంటారు? వంశాలు అని చెప్పి గుండెలు బాదుకుంటారు కదా. మరి ఈ వంశాలని ఉద్ధరించడానికి పిల్లల్ని అనేది ఎవరండి? భార్యలేక. మీకు భార్యలు అప్పుడు కనుక పనికొస్తారు. మెరుపు తీగల్లాగా ఉండే భార్యలు పెళ్ళికి పనికొస్తారు. ఈ మెరుపు తీగలు కాస్త పిల్లలు పుట్టి లావైపోయిన తర్వాత ఏమో ఇక వాళ్ళ అందం లేదు, చందం లేదు, ఎందుకు మెరుపు తీగలు లాంటి అమ్మాయిలు బయట బజార్లో చాలామంది దొరుకుతున్నారు కదా అని చెప్పి మార్కెట్లో చూసుకుంటాంలే అని చెప్పి వెళ్ళిపోతే ఈ మెరుపు తీగల పరిస్థితి ఏమవ్వాలి? సన్నజాజి పువ్వులు కాస్త బొడ్డు మల్లెలుగా మారిన తర్వాత ఇంకా వద్దా మనకి? అలాంటప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాలి. అసలు పిల్లల్ని కనొద్దు, అందాలు పోతాయి కదా. మరి మీరు మీ వంశాభివృద్ధికేమో పిల్లలు కావాలి, అటు అమ్మాయో అబ్బాయో ఏదో ఒకటి. ఇప్పుడు వీడు ఈ ధర్మ మహేష్ అనేవాడు గుండెలు బాదుకుంటున్నాడు, నా కొడుకుని చూపించట్లేదు. నీకు అంత కొడుకు మీద ప్రేమే ఉంటే, ప్రాణమే ఉంటే నీ కొడుకు మీద, నువ్వు ఎందుకు ఇంతమందితో రిలేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? పైగా నువ్వేంటి చెప్తావు, ఈ రిలేషన్స్ అన్నీ వాస్తవమే, నేను ఇలాగే ఉంటాను, ఇష్టమైతే వచ్చి పడి ఉండమనండి, లేకపోతే లేదు. మా మీద పెత్తనం చేసే కోడలు మాకు వద్దండి అంట వాళ్ళ నాన్న చెప్తున్నాడు. అసలు వీళ్ళిద్దరూ కలిసి ఉండాలా లేదా అనేది నిర్ణయించుకోవాల్సింది ఎవరండి? ఆ భార్య భర్త. అసలు ఈయన పెత్తనం ఏంటి, బోడి పెత్తనం నాకు అర్థం కాదు. ఈ పెత్తనాలు ఏమైనా చూపిస్తే పెళ్ళికి ముందు చూపించాలి, వాళ్ళ అబ్బాయికి చెప్పుకోవాలి, మాకు ఈ సంబంధం నచ్చలేదు, మేము కరాఖండిగా చెప్తున్నాం, ఈ పెళ్ళొద్దు అని చెప్పాలి. పెళ్ళైపోయిన తర్వాత
ఒక బాబు పుట్టిన తర్వాత నువ్వు ఇవన్నీ మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? అంతకుముందు కూడా గొడవలైనవి, మేము కూర్చొని సర్దుబాటు చేసాము. సర్దుబాటు చేస్తే ఏం సర్దుకోలేదుగా మరి. ఎన్ని రోజులని వెయిట్ చేయాలి అమ్మాయి? ఆ అమ్మాయి డిప్రెషన్కి గురయింది, పాల్పిటేషన్స్ వచ్చేసినాయి, ఒక వణుకులాగా అయిపోయింది, హాస్పిటల్ పాలయ్యింది. ఈ మహానుభావుని పెళ్లి చేసుకుని ఓ బిడ్డను కన్న పాపానికి మీకు జాలిదా అనిపించట్లేదా? ఒక మనిషి ఇప్పుడు మీ కోడల ఏంటి అనేది పక్కన పెట్టండి, సాటి మనిషిగా అయినా ప్రేమ చూపించాల్సిన అవసరం ఉందా లేదా? ఏమీ లేదు ఆ మనిషిలో. అదేమంటే వాళ్ళ నాన్న మీద ఎఫ్ఐఆర్ ఉంది అంటాడు. వాళ్ళ నాన్న మీద ఎఫ్ఐఆర్ ఉంటే నీ కొడుకు వేరే మహిళలతో సంబంధాలు పెట్టుకుంటాడా? ఈమెకు పొలిటికల్ యాస్పిరేషన్ ఉంది అంటాడు. ఈమెకు పొలిటికల్ యాస్పిరేషన్ ఉంటే వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోమన్నారా? ఈ అమ్మాయికి డబ్బు ఆశ ఉంది అంటారు. ఈ అమ్మాయి గయ్యాళిది అంటారు. ఈ అమ్మాయి మా మీద పెత్తనం చేస్తుంది అంటారు. అందుకని మీ అబ్బాయి వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటాడా? అసలు వాళ్ళ నాన్న కొడుకుతోటి మాట్లాడిన మాటలు, ఫోన్లో వినే మాటలు వింటే రక్తం మరిగిపోతుంది నాలాంటి వాళ్ళకి. ఏంటి ఇంట్లో ఆడవాళ్ళు 100 మాట్లాడతారు లేరా, నీకెందుకు? సినిమా ఫీల్డ్లో ఎలా ఉండాలనుకుంటే అలా ఉండు. ఆ ఫీల్డ్లో ఉండాలి అంటే అలాగే ఉండాలి. ఆడవాళ్ళతో రాసుకుని పూసుకుని తిరగాలంట, అవసరమైతే సంబంధాలు పెట్టుకోవాలంట. ఇది ఆయన చెప్పే ఉద్బోధ. ఒక వృత్తి జీవితము, ఒక వ్యక్తిగత జీవితము, ఒక సామాజిక జీవితం ఉంటాయి అనేది మర్చిపోయి, ఎంతకీ వృత్తికిను వ్యక్తిగతానికి కొంచెం డిఫరెన్స్ అయితే చూపించాలి కదా. ఏమీ లేకోకుండా సరే సినిమా వాళ్ళ విషయాల్లో కొంచెం ఈ పుకార్లు ఎక్కువ వస్తాయి. ఒకవేళ ఆ అమ్మాయి కూడా, గౌతమి చౌదరి కూడా ఏమైనా పొరపాటున ఎక్కువ అనుమానపడుతుందా అంటే నువ్వు చేయాల్సిందేంటి? ఒక భర్తగా నువ్వు క్లారిఫై చేయాలి. అవి అబద్ధాలు అయితే కదా నువ్వు క్లారిఫై చేయటానికి. నిజాలు కాబట్టి ఇంకేం క్లారిఫై చేస్తావు? పోనీ 1 సారి 2 సార్లు నువ్వు దొరికిపోయావు, లెంపలేసుకుని నేను ఇంకా జీవితంలో ఇట్లాంటి వాడి జోలికి వెళ్ళను, నాకు నా కొడుకు నువ్వే ఇంపార్టెంటు అని ఉంటే గనక ఆ అమ్మాయి ఇలా రోడ్డు ఎందుకు ఎక్కేది? అసలు వాళ్ళ మొగుళ్ళకు కూడా ఎట్లా ఉందంటే, మా ఇష్టం వచ్చినట్టు మేము పైలా పచ్చీస్గా అందరిని గురించి మాట్లాడట్లేదు, పైలా పచ్చీస్గా తిరుగుతాము. ఏమన్నా అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన పెళ్ళాం నాకెందుకు అని చెప్పొచ్చు. లేదు కోర్టుకి వెళ్తుంది, కోర్టుకి వెళ్తే విడాకులు వస్తాయి, అయ్యేమి ఇప్పట్లో తేలవు, నేనేమో నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుక్కోవచ్చు అనేది ఇలా చేస్తూ సుప్రీంకోర్టు తీర్పుని అడ్డం పెట్టుకుని బతికే వాళ్ళందరూ చేస్తున్న పనులు ఇవి. వీటిల్ని ఖచ్చితంగా సమాజంలో వ్యతిరేకించాల్సిందే. వ్యతిరేకించకపోతే ఇవాళ గౌతమి చౌదరి అయింది, రేపు మన అమ్మాయి అవుతుంది, లేదంటే మన చెల్లెలు అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి, ఈ ఇబ్బందులన్నీ వస్తాయి. అసలు ఇప్పుడు ఆ బొడ్డోడి పరిస్థితి ఏంటి? పైగా ఆ అమ్మాయికి ఎవరు సపోర్ట్గా మాట్లాడితే వాళ్ళ మీద నిందలేస్తున్నారు వాళ్ళు, తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి. మా ఇంటికి మూర్తి వచ్చాడు అని చెప్తున్నాడు ఆ ధర్మ మహేష్. ఆ ధర్మ మహేష్ ఉన్నప్పుడే వెళ్ళాడు మూర్తి, పైగా మూర్తి ఒక్కడే వెళ్ళాల, ఓ 4-5 కలిసి గుంపుగా వెళ్ళారు. అంటే మరి ఆ ఇన్స్టాగ్రామ్లో రీల్ కానివ్వండి, అతను తిన్న నా ప్లేట్లోనే ఇతను కూర్చొని తిన్నాడు అని అతను ఎవిడెన్స్ చూపిస్తున్నాడు కదా మేడం. ఏం ప్లేట్లో తిన్నాడంట? అతను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మూర్తి గారు ఒక రీల్ చేశారు. ఆ టేబుల్, ఆ ప్లేట్ నేను తిన్న కంచంలో ఆయన తింటున్నాడండి, నేను చావాలా బతకాలా అని చెప్పేసి అతను వీడియో చూపించి అడుగుతున్నాడు. అవును, ఈయన తిన్న కంచమేనా ఎవరికి తెలుసు? అది అతను చూపిస్తున్నాడు మేడం, ఇది నా ఇల్లు, ఇది నా అవునండి, వాళ్ళ ఇంటికి వచ్చాడు కరెక్టే, నువ్వు ఉన్నప్పుడే వచ్చాడు, నేను లేనని చెప్తున్నాడు అతను. అతను చెప్తున్నాడు మూర్తి, నేను ఒక్కసారే వెళ్ళాను, ఆ వెళ్ళింది కూడా ఎందుకు అంటే వాళ్ళ మదర్ పిలిచింది కాబట్టి వెళ్ళాము, వెళ్ళడం కూడా 4-5 కలిసి వెళ్ళాము అని అతను ఎవిడెన్స్ అతను చూపిస్తున్నాడు. అంటే ఏం లేదు, ఇక్కడ ఎలాగ తయారైందంటే ఆమెకు ఎవరన్నా సపోర్ట్ చేస్తే ఇంకా వాళ్ళందరితోటి ఆవిడకి రిలేషను, రేపు చట్టం ఆమె తరఫున ఉంటుంది, సాక్ష్యం ఆమె తరఫున వస్తుంది, తీర్పు ఆవిడ పక్షాన వచ్చింది అనుకుందాం. ఇచ్చిన జడ్జి మగ జడ్జి అయితే ఆమెకు సంబంధం ఉన్నట్లు, ఆడ జడ్జి అయితే ఆమె లెస్బియన్ అయినట్టు. ఇదేగా మీరు చెప్పాలి, ఇదేనా మీరు చెప్తారు రేపొద్దున కూడా? ఇప్పుడు నేను సపోర్ట్ ఇస్తున్నానండి,
సపోర్ట్, నేను మోరల్ సపోర్ట్ ఇస్తున్నా. ఇట్లా ఎవరు చేసినా కరెక్ట్ కాదు. నేను ఇవాళ కొత్త ఏంటి, నరేష్ పవిత్ర లోకేష్ అప్పటి నుంచి మనం ఎవ్వరి విషయంలో ఏ అమ్మాయికి ఏ భార్యకి అన్యాయం జరిగినా, ఏ అమ్మాయిల వేధింపులకు గురైనా, జానీ మాస్టర్ దగ్గర నుంచి రాజ్ తరుణ్ దగ్గర నుంచి అందరి గురించి మనం మాట్లాడుతున్నాం. చేసేది తప్పని చెప్తున్నాం. కాదని మీరు చెప్పండి, ఇట్లా చెయ్యొచ్చు. ఆ సుప్రీంకోర్టు తీర్పు కూడా మీరు కరెక్ట్గా చదవండి, అర్థం చేసుకోండి అని చెప్తున్నాం. మీకు ఎవరు వివాహేతర సంబంధం, మా అబ్బాయి మేజరు పెట్టుకుంటాడు అని మాట్లాడుతున్నాడు ఆయన. మీ అబ్బాయి మేజరే, నేను కాదనట్లా. ఆధార్ కార్డు చూపించి మేజర్ అని చెప్పండి, నేనేమి తప్పు పట్టట్లా. కానీ ఈ మేజర్కి పెళ్ళయింది, ఈ మేజర్కి ఒక కొడుకున్నాడు, మరి వాళ్ళ సంగతి ఏంటి? అందుకని ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని మాట్లాడాలి. ఖచ్చితంగా ఆ పిల్లోడి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఆడపిల్లలకి. ఇవాళ ఈ అమ్మాయి గౌతమి చౌదరి బయటకు వచ్చింది, ఇలా రాకుండా ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? అలాంటి వాళ్ళకి కొంచెమన్నా ధైర్యం వస్తే, భర్తలను నిలదీయగలిగితే గనక కుటుంబాలు బాగుంటాయి. ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళిద్దరూ సరే అయ్యారనుకోండి, వీళ్ళిద్దరు బాగున్నారనుకోండి, ఎవరికైనా నొప్పా? కరెక్ట్. వాళ్ళ అబ్బాయికి అతనికి ఆమెకే కదా మంచి. ఇవి ఎంత జరిగినా వాళ్ళు కలిసి ఉంటే ఎవరైనా వద్దంటారా? ఇప్పుడు మేము తిట్టాం కాబట్టి, మా తిట్లు మేము మీకు సపోర్ట్ చేశాం కాబట్టి గౌతమి చౌదరికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీ మొగుడుతో నువ్వు రియలయన్స్ అవ్వడానికి వీల్లేదు అని మాట్లాడతావా? వాళ్ళిద్దరూ కలిస్తే మనకేం పోయింది మధ్యలో? అందుకని పెద్దవాళ్ళకి, ఇప్పుడు పిల్లలకి విఘ్నత ఉండదు, ఎందుకంటే జీవితాన్ని తక్కువ చూస్తారు కాబట్టి. కానీ ఈ జీవితాలను ఎక్కువ చూసిన పెద్దవాళ్ళు కూడా పిల్లలకి మంచి బుద్ధులు చెప్పుకోకుండా బుద్ధి గడ్డి తినే మాటలు మాట్లాడితే కనుక పర్యవసానాలు చూస్తారు.